బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలింగ్ సైతం అదే పద్ధతిలో నిర్వహించనున్నట్లుగా పేర్కొంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఈ 2 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనుండటంతో ఈ 2 పదవులు కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇక 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెజార్టీ సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ వశమవుతాయి. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉంటుంది. అసెంబ్లీ కార్యాలయం ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇక 19న పరిశీలన, 22న ఉపసంహరణలకు గడువు విధించింది. ఇక 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేసి విజేతను ప్రకటిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పోలింగ్ సైతం అదే పద్ధతిలో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఈ 2 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనుండటంతో ఈ 2 పదవులు కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది. మొత్తం 119 ఎమ్మెల్యేలకు గాను కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇక 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెజార్టీ సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ వశమవుతాయి. ఇక ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉంటుంది. అసెంబ్లీ కార్యాలయం ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇక 19న పరిశీలన, 22వ తేదీలోపు ఉపసంహరణలకు గడువు విధించింది. ఇక 29వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేసి విజేతను ప్రకటిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏదైతే 2 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయో ఆ ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ వశమయ్యే అవకాశం ఉందంటారా? గుడ్ మార్నింగ్. 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఏదైతే ఉందో అది ప్రారంభం కావడం జరిగింది. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఏదైతే ఉప ఎన్నిక ఉందో ఈ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. ఇందులో స్టేషన్ కాన్పూర్ ఎవరైతే అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి అతను, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఈ 2 స్థానాలు వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి వేరువేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటంతో ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశమే మనకు స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయినప్పటికీ కూడా నిన్న ఎవరు కూడా నామినేషన్ అయితే దాఖలు చేయలేదు. అదేవిధంగా 18వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అదేవిధంగా 19వ నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడివడం జరిగింది. జనవరి 29వ తేదీన పోలింగ్ ఉంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం ఉంటుంది. ఒకవేళ నామినేషన్లు 1 కంటే ఎక్కువగా వస్తేనే పోలింగ్ జరగనుంది. కేవలం 1 నామినేషన్ వస్తే యునానిమస్ అయ్యే అవకాశమే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలు చూసినట్టయితే
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలతో పాటు సిపిఐకి సంబంధించినటువంటి సభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాడు కాబట్టి 65 స్థానాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ కు కేవలం 39 స్థానాలే ఉండడంతో ఎక్కువ ఎవరికైతే ఎమ్మెల్యే బలం ఉంటుందో వారికే సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రెండు ఎన్నికలు కూడా వేర్వేరు గా జరిగే అవకాశం ఉంది కాబట్టి 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కడియం శ్రీహరి అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డిలా ఎవరైతే వాళ్ళ రాజీనామాలతో ఖాళీ అయిన ఈ 2 స్థానాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.